హాయ్ ఫ్రెండ్స్, టీమిండియా బౌలింగ్ కోచ్గా నియమితమైన దక్షిణాఫ్రికా మాజీ పేసర్ మార్నీ మార్కెల్పై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 2 రోజుల క్రితం మార్నీ మార్కెల్ను బౌలింగ్ కోచ్గా నియమించినట్లు బీసీసీఐ కార్యదర్శి జైసా వెల్లడించిన సంగతి తెలిసిందే. మార్కెల్ గత ఏడాది పాకిస్తాన్ క్రికెట్ టీం బౌలింగ్ కోచ్గా గాను వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో గతంలో బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ కార్యక్రమంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తన కెరీర్లో అత్యంత భీకరమైన బౌలర్ ఎవరిని ప్రశ్నించగా చటుక్కున మార్నీ మార్కెల్ అని సమాధానం ఇచ్చారు. వెంటనే గంభీర్ ఆయన బౌన్సర్లకే మీరు భయపడ్డారా అంటూ వాక్యత మరో ప్రశ్న సంధించాడు. అందుకే కదా కోల్కతా నైట్ రైడర్స్ జట్టులోనూ అతడిని తీసుకున్నామంటూ సమాధానమిచ్చాడు గంభీర్. నేను ఎదుర్కొన్న పేసర్లలో అత్యంత భయంకరమైన బౌలర్ అతడేనంటూ కితాబిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. సెప్టెంబర్ 1 నుండి మార్కెల్ కాంట్రాక్ట్ మొదలు కానుంది. సెప్టెంబర్ 19 నుండి భారత్ బంగ్లాదేశ్ మధ్య 2 టెస్టు సిరీస్ల ప్రారంభం కానుంది. ఈ సిరీస్తో మార్నీ మార్కెల్ కోచ్గా తన జర్నీని మొదలుపెట్టనున్నాడు. అలానే గౌతమ్ గంభీర్ మార్కెల్ మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరు గతంలో కలిసి ఆడారు. 2014 ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ గంభీర్ సారథ్యంలో టైటిల్ సాధించింది. అప్పుడు మార్నీ మార్కెల్ కేకేఆర్ జట్టులో ఉన్నాడు. గంభీర్ లక్నోకు మోటార్గా ఉన్న సమయంలో మార్కెల్ లక్నోకు బౌలింగ్ కోచ్గా పనిచేశాడు. మార్కెల్కు అంతర్జాతీయ క్రికెట్లో కోచ్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.